హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని రవీందర్రావు. బుగ్గనలో పనిచేసేటువంటి పదవి విరమణ చేసిన కార్మికుల యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కోసం జరిగేటువంటి కార్యక్రమాన్ని హనంకొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గోదావరిఖని సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో జరిగేటువంటి వివరాలని స్థానిక అసోసియేషన్ సంబంధించిన నాయకులు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. పూర్తి వీడియోని చూసేసి స్కిప్ చేయకుండా నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేసి షేర్ చేయండి. మంచి వీడియోలను భవిష్యత్తులో ఇవ్వడానికి మీరు సహకరిస్తారని కోరుతూ మీ వీరమనేని రవీందర్రావు. ఈ యొక్క కార్యక్రమం పెన్షనర్స్ అసోసియేషన్ హనంకొండ జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అందరూ సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా బుగ్గనలో పనిచేసేటువంటి బుగ్గన కార్మికులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రకారం ఈ యొక్క నవంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కోసం పెన్షన్ తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రం డిజిటలైజ్డ్గా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఈ డిజిటల్ సర్టిఫికేట్ ప్రచారం 4లో భాగంగా ఈ యొక్క సింగరేణి వ్యాప్తంగా అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క బుగ్గనలో భవిష్యత్తు నిధి ప్రాంతీయ కార్యాలయం వారు మన హనంకొండలోకి రావడం జరిగింది. హనంకొండలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో సింగరేణి పెన్షనర్స్ అసోసియేషన్ బిఎంఎస్ మరియు స్థానికంగా ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పెన్షన్ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలని మరియు లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయడం కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు డిసిఎల్ కార్యాలయం నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనే దానికి సంబంధించి గోదావరిఖని నుండి సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ హరిపచారి గారు పెద్దలు రావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ గారు డాక్టర్ గోవర్ధన్ గారు కూడా వచ్చేసి హనంకొండలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే లైఫ్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా పీపీఓ ఆర్డర్ సంబంధించిన విషయం, పెన్షన్ రానికి సంబంధించిన విషయం, అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే వారు పరిష్కారం చేశారు. विडो को ना मैनेजमेंट के पास जाना पड़े ना सीएमपीएफ के पास जाना पड़े, वो अपना पीपीओ कॉपी जो हस्बैंड का है वो लेके, डेथ सर्टिफिकेट लेके, बैंक अकाउंट आधार ले जा करके एक फॉर्म के आता है वो बैंक वाला देगा या डाउनलोड कर सकते हैं. डाउनलोड उसको भर करके आपको नियर बाई एसबीआई बैंक में देना है. आप हो सकता है इलाहाबाद बैंक में पेंशन लेते हो, कनारा बैंक में लेते हो, आईओबी में लेते हो, बट इन बैंक में नहीं देना है. आपको नियर बाई जाना, वहाँ प्रॉब्लम आपको आ सकती है. अभी मैं बता रहा हूँ, मेरे को कुछ भी नहीं मालूम बोल रहे हैं. కార్మికులు అడిగినటువంటి సమస్యలపైన గోదావరిఖని సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ గారు హరిపచారి గారు ఇచ్చినటువంటి సమాధానాలని హిందీలో ఉండడం వలన వాటిని తెలుగులో అనువదించేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మన యొక్క మాధవరావు గారు వివరించారు. చనిపోయిన కార్మికులు వారి భార్యలు ఏ విధంగా పెన్షన్ పొందాలని రావడానికి సార్ ఏం చెప్పాడంటే దానికి ఫామ్ కే అని ఒకటి ఉంటుంది. వాళ్ళు బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు అడిగితే ఫామ్ కే ఇస్తారు. అది ఫిలప్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇంక్లోడ్ చేసి, ఆధార్ ఇంక్లోడ్ చేసి, దానికి కావాల్సిన ఇంక్లోడ్ చేసి ఓన్లీ ఏ బ్యాంకులో పేమెంట్ తీసుకున్నా కూడా ఎస్బీఐ బ్యాంకులోనే ఇవ్వాలి. ఎస్బీఐ యూబీఐ కానీ ఏ బ్యాంకు కానీ ఏ బ్యాంకులో పెన్షన్ తీసుకున్నా కూడా ఓన్లీ ఎస్బీఐలోనే ఇవ్వాలి. మన సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు మరి హనంకొండ ఈ యొక్క ఏదైతే పెన్షన్ సంబంధించినటువంటి రివైజ్ చేయవలసినటువంటి పెన్షన్ ఆర్డర్ సంబంధించి కమిషనర్ గారు రావుతుంటారు కుటుంబ సభ్యులతో పార్క్ వచ్చారు. ఈ సింగరేణిలో గత అనేక సంవత్సరాలు వారి యొక్క కుటుంబాలు అనేక జీవనోపాధి కల్పించేసి ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి సింగరేణి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది మన ముందున్నారు. వారితో మనం మాట్లాడదాం ఈ యొక్క సింగరేణిలో వారి యొక్క అభిప్రాయాలని. అమ్మ,
మీరు సింగరేణిలో గతంలో పనిచేశారు. ఏ ప్రాంతంలో పనిచేశారు మీరు? గోదావరిఖని ఓసీపీ2లో పనిచేశారు. పదవి విరమణ చేశారు. కానీ పదవి విరమణ చేయకముందు గోదావరిఖనిలో ఉన్నప్పుడు మీకున్నటువంటి అభిప్రాయం ఎట్లా ఉంటే సింగరేణి ఏ విధంగా మిమ్మల్ని ఒడిలో పెట్టి సాధింది? సింగరేణి మా కన్న తల్లితో సమానం. చాలా చక్కగా చూసుకున్నది. ఈరోజు 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే సింగరేణి తల్లి దయ వల్లనే ఈ మాత్రం ఇట్లా ఉండగలిగినాము. పిల్లలు మంచి ఒక అభివృద్ధిని తెచ్చినాము. అందరం హ్యాపీగా ఉన్నాము. అక్కడ అందరూ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు చెల్లెళ్ళు అందరం మంచిగా కలిసి ఉన్నాము. అందరం హ్యాపీగా వచ్చి ఇక్కడ మంచి సెటిల్ అయినాము. అందరం బాగున్నాం. ఇక్కడ సింగరేణి అయితే చాలా 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 బాగా చూసుకున్నాం మమ్మల్ని. రిటైర్డ్ అయ్యాక మళ్ళీ మీరు మీ స్వగ్రామానికి సంబంధించినటువంటి మీ ఏరియాలోకి వచ్చేసారు. వచ్చినాక సింగరేణిలో ఉన్న అనుభవం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి అనుభవానికి మీకు ఏ విధంగా అనిపిస్తున్నది? మీకు మన సింగరేణి తల్లిని ఎప్పుడు మనం ఉండొచ్చిన ప్లేస్ని ఏ రోజు కూడా మన ఇక్కడ జీవి ఉన్నంత వరకు కూడా మర్చిపోలేము. ఇది అస్సలు మర్చిపోలేని ముచ్చట ఇది. ఎందుకంటే అది మనల్ని సాధింది సింగరేణి తల్లి. మర్చిపోలేకపోతున్నాం అంతే. అది మర్చిపోలేము కూడా. అమ్మ, మీరు కూడా సింగరేణి ప్రాంతంలో పనిచేసినటువంటి వారు భూపాలపల్లిలో పనిచేశారు. ఏదైతే మనకు అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాళ్ళము 11 ఏరియాలో పనిచేశాము. మీరు భూపాలపల్లిలో పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. భూపాలపల్లిలో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉండేది? అక్కడ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కాలనీలలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మన బంధుత్వం లాగా ఏ విధంగా అనిపించేది మీకు? బాగుండేది. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నాం. అక్కడ నుండి మిస్ అయినామని భూపాలపల్లి సింగరేణి. అంటే సింగరేణిలో ఉన్నప్పుడు మీకు మీ పిల్లలు మీ కుటుంబము సింగరేణి ఇచ్చినటువంటి అభివృద్ధి ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగుండేది. ఏదైనా సరే సింగరేణి తల్లిని మేము మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సింగరేణి ప్రాంతంలో మేము ఉన్నప్పుడు ఏదైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మా బంధుత్వాలను ఎక్కడో మేము మర్చిపోయాము. మా అన్నదమ్ములు మా పుట్టిన ఇల్లు ఎవరో కానీ మమ్మల్ని పెంచి పోషించింది మా సింగరేణి తల్లి అనేది మన యొక్క ఈ సింగరేణి పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక కుటుంబాలతో మనం మాట్లాడినప్పుడు వారి యొక్క గత అనేక సంవత్సరాలు మా యొక్క జీవితం మొత్తం అక్కడే గడిచిపోయింది. మేము చివరి దశలో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ కొత్తగా ఉందనేటువంటి భావన వాళ్ళు వెలుగుచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు సింగరేణి తల్లి బడిలో మళ్ళీ మా కొడుకును కూడా అక్కడ జాయిన్ చేశామని చెప్పారు. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు జీవన్ ప్రమాణం సంబంధించి డిజిటలైజ్ సంబంధించింది ఏదైతే ఈ హన్మకొండలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో మన యొక్క సిఎంపిఎఫ్ కమిషనర్ సంబంధించినటువంటి వారు సిఎంపిఎఫ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వచ్చారు. వారి దగ్గర మన పదవి విరమణ చేసినటువంటి కార్మికులు వారి యొక్క జీవన ప్రమాణాన్ని కాపీని వారు ఎన్రోల్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీకు ముందు ఉంచుతుంది. చూడండి, వారి యొక్క పీపీఓ ఆర్డర్ ఇవ్వగానే వారి ఆధార్ కార్డు ఇవ్వగానే సెల్లో ఉన్నటువంటి యాప్ ద్వారా ఫోన్ నెంబర్ చెప్పారు. మరి రాగానే వారి యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. 35 ఆ మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా జీవన ప్రమాణం చేస్తున్న సందర్భంలో ఒక ఓటీపీ వస్తున్నది. ఆ ఓటీపీని ఎవరైతే పదవి విరమణ చేసినటువంటి కార్మికుడు ఉన్నాడో తన సెల్లుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తను చెప్పిన దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఆ యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ జీవన ప్రమాణం పూర్తయినట్టుగా వారికి ఒక మెసేజ్ వస్తుందనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. పూర్తి కార్యక్రమం ఉద్దేశించి శ్రీ హరిపోచారి గారు గోదావరిఖని రీజనల్ కమిషనర్ సిఎంపిఎఫ్ వారు మాట్లాడుతున్నారు. వారి యొక్క మాటల్లో ఈ యొక్క కార్యక్రమం యొక్క పూర్తి వివరణ, డిజిటలైజ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం, ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని వారు వివరిస్తున్నారు. विदेशानुसार इस वर्ष जो रिटायर्ड पेंशनर्स हैं, चाहे केंद्र सरकार के हैं या राज्य सरकार के हैं, उनको डीएलसी जमा करना है. जो डीएलसी 4.0 कैंपेन के तहत इस वर्ष पूरे भारतवर्ष में चलाया जा रहा है. उसी क्रम में वारंगल ज़िले में हमारे करीब 600 से ऊपर पेंशनर्स हैं. उनका जो रिटायर्ड सिंगरेनी पेंशनर एसोसिएशन ने हमसे अनुरोध किया कि हमारा डीएलसी यहाँ करें, क्योंकि हम ना बैंक जा सकते हैं ना सीएमपीएफ ऑफिस आ सकते हैं. उसी क्रम में हमने उनके अनुरोध को मानते हुए
यहाँ आकर के करीब 100 से ऊपर लोगों का हमने डीएलसी आज कर दिया है, जिससे कि उनको बिना अवरोध के निरंतर पेंशन मिलती रहे। కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిఎల్సి క్యాంపెయిన్ 4.0 ఇక్కడ నిర్వహించడానికి వచ్చాము. సార్ రీజనల్ కమిషనర్ 1, రీజనల్ కమిషనర్ 2 తరఫు నుంచి వచ్చాము. సార్ పేరు పచ్చూరి సార్, హరిపచ్చూరి సార్, నా నిమిత్తం డాక్టర్ గోవర్తో. సింగరేణి పెన్షనర్స్ లక్షలాది మందిగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డిజిటలైజ్డ్ పేరుతోటి లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సబ్మిట్ చేయాలి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలో దానికి నేర్పడం కోసం ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే గత సంవత్సరం చాలామందికి పెన్షన్ రాకపోవడం వల్ల సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల పెన్షన్ రాలేదు. దాన్ని ఉద్దేశం పెట్టుకొని యూనియన్స్ యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఇవాళ గోదావరి నుండి గవర్నమెంట్ పెన్షనర్స్ సంబంధించినటువంటి మన రీజనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ హనంకొండలో వాస్తవంగా కూడా ఇక్కడ సెంటర్ లేకుండే, సింగరేణి వ్యాప్తంగా మిగతా ఏరియాలలో ఉండే. కానీ బిఎంఎస్ కోరిక మేరకు లక్ష్మారెడ్డి గారి మేము ఆదేశించగా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షనర్స్ కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వారి సమయం ఇచ్చేసి, వాళ్ళ హాలిడే అయినా సరే వారి సమయం ఇచ్చేసి మా యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి మన జీవన ప్రమాణాన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం చేశారు. వారందరికీ హనంకొండ జిల్లా తరఫున వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అన్నటువంటి జీవన ప్రమాణం గవర్నమెంట్స్ ప్రైవేట్ ఫండ్ గోదావరి తరఫున హరిపచౌరి గారు రీజనల్ కమిషనర్ గారు, గోవర్ధన్ గారు రీజనల్ కమిషనర్కు వారు హాజరై మాకు సహాయ సహకారాలు అందించారు. దాదాపు 100 మంది వరకు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళకు కూడా సహాయం చేశాము. వారి తరఫున పెన్షన్ కూడా జీవన ప్రమాణం చేయించినాము. తిరిగి 10వ తారీఖు అంటే ఎల్లుండి సోమవారం 10వ తారీఖు నవంబర్లో ఆ రోజు కూడా చేస్తున్నాము. ఆ రోజు కూడా వచ్చేసి అందరూ మిగతా వాళ్ళు వచ్చేసి చేయించుకోగలరని మనవి. దాంతోపాటుగా హాస్పిటల్ కార్డ్స్ అంటే ఫ్యామిలీతో వచ్చి హాస్పిటల్ కార్డ్స్ రెన్యువల్ చేయించుకోవాలని కోరుతాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హనంకొండ పెన్షన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిదురాల సత్యనారాయణ గారు, కోశాధికారి దామోదర్ గారు, శాస్త్రి గారు, మాధవరావు గారు, హసన్ గారు, రాజిరెడ్డి గారు తదితరులు అందరూ పాల్గొని ఈ యొక్క రీజనల్ కమిషనర్ గారులకు చిన్న చిరు సత్కారం సన్మానం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి వారికి కృతజ్ఞతలు చెప్తూ ప్రత్యేకంగా రీజనల్ కమిషనర్ గారికి వారి యొక్క స్టాఫ్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి మాకు సహకరించినందుకు హనంకొండ జిల్లా అసోసియేషన్ తరఫున అదేవిధంగా బిఎంఎస్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుతున్నామనేటువంటి వారి మాటల్లో తెలిపారు. పూర్తి వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేయండి, నూతనంగా చూసేవారు లైక్ చేసి షేర్ చేయండి. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్, జై భారత్.